నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైపాస్ వద్ద యూటర్న్ తీసుకుంటున్న సిమెంట్ ట్యాంకర్ను డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఇక ఈ ప్రమాదంలో డీసీఎంలోని టైల్స్ కూలీలపై పడడంతో ముగ్గురు మృతి చెందారు, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఇక క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక రాము, చెప్పండి, ఇక నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి రాము? ఈ రోజు ఉదయం నుంచి కూడా తీవ్రంగా మంచు కురుస్తుండటంతో ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలు కనపడగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ బైపాస్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడికి మృతి చెందారు, మరొక ముగ్గురికి తీవ్రంగా గాయపడడం జరిగింది. గుంటూరు నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తుంది సిమెంట్ లారీకి వచ్చినటువంటి ట్యాంకర్, అదేవిధంగా హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్నటువంటి డీసీఎం వ్యాన్ ఒక్కసారిగా మూడు మోపుల వద్ద చూసుకోకుండా వేగంగా ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డీసీఎం అంతా కూడా నుజ్జు నుంచి అయిపోయి దాదాపు 3 మీటర్ల వరకు కూడా ఎగిరిపడడంతో క్యాబిన్ లో ఉన్న వాళ్ళంతా కూడా నుజ్జు నుంచి అయిపోయి ముగ్గురు కూడా మృతి చెందారు. వెనక కూర్చున్నటువంటి మరొక ముగ్గురు నాలుగులకు తీవ్రంగా కూడా గాయాలు జరిగింది. వారందరినీ కూడా మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రి నుంచి వైద్యం చేస్తా ఉన్నారు. పూర్తిగా పొగమంచు కారణంగానే విజిబిలిటీ లేకపోవడంతో ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలు కనబడకపోవడంతో ప్రమాదం జరిగిందని కూడా మిర్యాలగూడ పోలీసులు అయితే ప్రాథమికంగా చెప్తున్నారు. దీంతో పాటు అక్కడ ప్రమాదకరంగా మూలమలుపు ఉండడంతో ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలు యూటర్న్ చేసుకున్నటువంటి వాహనాలు కూడా కనపడకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. నెల రోజుల క్రితం ఇదే ప్రాంతంలో కూడా ఒక డీసీఎం వ్యాన్ బోల్ట్ చనిపోయారు. మరి కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. తీవ్రంగా అక్కడ యూటర్న్ అదేవిధంగా మూలమలుపడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నట్టు కూడా ఆర్ఎండ్బి అధికారులు చెప్తా ఉన్నారు. మొత్తం మీదైతే ఈ రోజు పొగమంచు కారణంగా డ్రైవర్ల అజాగ్రత్త కారణంగా రెండు ఏదైతే సిమెంట్ లారీ అదేవిధంగా డీసీఎం వాహనాలు ఎదురుగా ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుని ముగ్గురు అక్కడికక్కడికి చనిపోయారు. వీరందరూ కూడా బీహార్ సంబంధించినటువంటి కూలీగా అయితే గుర్తించారు. వీళ్ళందరూ కూడా రాజస్థాన్ నుంచి గ్రానైట్ లోడ్ తో గుంటూరు వైపు వెళ్తుండగా కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఒక్కసారిగా మార్గ మధ్యలో ప్రమాదం చోటు చేసుకోవడంతోనే రెక్కాడితే గానీ డొక్కాడైనటువంటి ఈ కార్మికులందరూ కూడా చనిపోవడం జరిగింది. మరొక ముగ్గురికి కూడా తీవ్రంగా గాయపడడంతో వారందరూ కూడా ఆత్మ అందించారని చెప్పారు. రైట్, థ్యాంక్ యూ రాము.